వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ములమాడ గ్రామంలో ఉద్రిక్తత. తాపీ మేస్త్రి ఆత్మగౌరవ సభను విజయవంతం చేయండి. కొత్తకోట మున్సిపల్ కమిషనర్లపై రాష్ట్ర లోకాయుక్తలో ఓ న్యాయవాది ఫిర్యాదు. తెలంగాణ ప్రాంత సన్నాయి కుల వాయిద్య కళాకారులకు దేవాదాయ శాఖలో అన్యాయం. రాత్రి 11 గంటలకు గొడవ అయిందన్న మా ఊరి దగ్గర గొడవ అయితే మేము సపోర్ట్దాకా ఉన్నాము. వాళ్ళు వచ్చి 2 గంటల సంది మా వాళ్ళని ఒక్కొక్కరిని పట్టుకొని కొడుతూనే ఉన్నారు. పొద్దున 6:30కు వచ్చేసి మా ఇంటి పైన అదే మళ్ళీ లంచం కొడుక మీరు ఏం చేశారని చెప్పేసి ఒక్కొక్కరిని టార్గెట్ చేసి కొడుతున్నా. ఇప్పుడు మా ఇంటికాడ సీసీ కెమెరాలు మొత్తం అద్దాలు మొత్తం ఇల్లు ధ్వంసం చేసి మా ఆడపిల్లల పైన దుష్ప్రచారంగా మాట్లాడుతూ ఇప్పుడు ఘోరం మా ఎన్నలు కానిస్టేబుల్ పోలీసులు కూడా పక్కనే ఉన్నారు అన్న. పోలీసులు పక్కన ఉన్నా కానీ కొడుతున్నారు వాళ్ళు. ఒక మాలోడు అంటే దళితులు మీరు ఏం బిక్తారా, మీరు ఏం బిక్తారా, మీకేం శాతం అవుతారా అని మాట్లాడారన్నా. కానిస్టేబుల్ వాళ్ళందరూ పక్కన ఉండి ఏం రెస్పాన్స్ లేదు. గిట ఇదే సేమ్ మా ఇంటి పైన దాడి చేశారన్నా 15 సంవత్సరాల క్రితము. ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినామన్న అప్పుడు గిట వాళ్ళు పోయారు, జైలు పోయారు, వచ్చారు. ఇప్పుడు మళ్ళీ పాత కక్షలు తీసేసి మేము కొంచెం ఇప్పుడు వాళ్ళు ఒక టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు. మేము కాంగ్రెస్ నుంచి మేము సర్పంచ్కి మైనా మొన్న పోటీ చేసిండు. వాళ్ళు సర్పంచ్గా గెలిచారు. ఇప్పుడు సర్పంచ్కి పాత కక్షలను తీసేసి మా ఇంటి పైన మొత్తం దాడి చేసిరన్న. మొత్తం ఇంటి పైన మొత్తం అందరు 60-70 మంది అన్న. కన్నడ నరేందర్ రెడ్డి వాళ్ళ అనుచరులు మొత్తం అల్లంపల్లి లక్ష్మణ్, సుదర్శన్, దయాకర్, సాగల్ జనార్దన్, సాగల్ సత్తయ్య, మొత్తం బేరంపల్లి శ్రీనివాస్ వీళ్ళందరూ నా దగ్గర వీడియో ఫుటేజీలతో సహా ఉన్నాయన్న. మా ఇంటి పైన వచ్చేసి మొత్తం దుర్ప్రచారంగా మా ఆడపిల్లలను ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఘోరం. మా ఇంట్లో 6 మంది చిన్న పిల్లలు ఉన్నారన్న మా అన్నదమ్ములకు. మా అన్నలు ఇప్పుడు అంతా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో స్విచ్ ఆఫ్ పెట్టేసి ఫోన్లు అన్నీ ఉన్నారన్న. మేము కాంప్లైంట్ ఎన్నికల దిక్కు లేకుండా పరిస్థితులు ఉన్నారన్న మా వాళ్ళు. ఇంత ఘోరం అన్న. ఒక రెడ్డి వర్గానికి ఇంత మేము ప్రశ్నిస్తే ఊర్లో బతుకోద్దాన్నిగా మేము ఏమన్నామన్నా. పోయిరన్న మా వాళ్ళు పోయి. నేను ఇంకా పిఎస్కి పోలేదు. నేను సార్ దగ్గరకు సార్ని కలుద్దామని వచ్చిన. మా కంప్లైంట్ ఇచ్చిన మా వాళ్ళ ఫోన్లో స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో పోసి ఎస్ఐ గారు వచ్చి చెప్తున్నంట మీరు బయట తిరగకపోయిన మీ తమ్ముని చంపేశారని చెప్తున్నాడు మా ఇంట్లో వచ్చి. ఎస్ఐ కాపాల్సి నేను ఎస్ఐకి పొద్దు నుంచి 10 సార్లు చేసిన. సార్ రండి మా వాళ్ళని కొడుతురు అని చెప్పిన. ఆయన ఎప్పుడు వచ్చిండో ఏమి నేను ఊళ్ళో లేదు సార్. నేను నైట్ నుంచి నేను బయటనే తిరుగుతున్నా. బట్ ఏడు దొరుకుతారు అని చూస్తూనే ఉన్నారు సార్ నన్ను. మీ ఊరి పేరు? మీ పేరు? వికారాబాద్ డిస్టిక్. నా పేరు జిన్నారం బాలరాజ్, సన్న రామయ్య. మా ఇంటి పైన ఇప్పుడు చూడండి సార్, మీరు వెళ్ళేసి మొత్తం అన్ని వల్ల కొట్టేసారు. మొత్తం మా ఇంటి ఆడపిల్లల పైన మా ఎవరెవరు ఉంటే వాళ్ళందరూ ఒక్కొక్కరిని పట్టుకొని కొట్టిరు. పక్కన పోలీసు వాళ్ళు ఉంటే కూడా పక్కన పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ ఉన్నారు. ఆ ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర. కానిస్టేబుల్ ఉన్నా కానీ ఏమంటలేరు. వాళ్ళని కొడుతుంటే గిట ఏమంటలేరు. ఈనాడు ఈ నాచారంలోని కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రెస్ మీటు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం తీసుకున్నటువంటి ఏదైతే ఉద్యమ నిర్మాణం ఉందో, సెంట్రింగ్ కార్మికులు మే 16 నాడ సమ్మెకు పోయి ఆ సమ్మెలో కార్మికుల హక్కుల కోసమో లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమం కోసమో కార్మికుల రేట్లు పెంచడం కోసమో కాకుండా కేవలం తాపీ మేస్త్రి హటావో సెంట్రింగ్ బచావో అనేటువంటి నినాదం తీసుకొని గుండు దారము, మధ్యవర్తులు, బ్రోకర్సు అనేటువంటి అనేకమైనటువంటి వెకిలి చేష్టలు చేస్తూ భవన నిర్మాణంలో పనిచేసే పెద్దన్న పాత్ర వహించేటువంటి తాపీ కార్మికుల్ని అనేకమైనటువంటి మాటలను మాట్లాడితే ఇవాళ తాపీ మేస్త్రీల మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి నిరసనగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరా పార్కు మార్చి ఇవాళ తాపీ కార్మికుల ఆత్మగౌరవ సభను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి తాపీ కార్మికులకు సంబంధించినటువంటి కార్మికులు కానీ ఇవాళ మిగతా రంగాల 10 రంగాల కార్మికులు కానీ అత్యధిక సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే సెంట్రింగ్ అసోసియేషన్ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు క్షమాపణ 8వ తారీఖు వరకు చెప్పకపోతే ఆ తర్వాత తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా.
లక్ష్మి అండి, అడ్వకేట్. నేను లోకాయుక్తలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకాయుక్తలో ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని. ఈరోజు 1 జూన్ 2026న నేను ఒక 4 కంప్లైంట్స్ ఫైల్ చేయడానికి వచ్చాను. ఏమంటే కొత్తకోట మున్సిపల్ కమిషనర్ మీద ఫైల్ చేస్తున్నాను, అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీద కూడా, వనపర్తి జిల్లా కలెక్టర్ మీద కూడా కేసు ఫైల్ చేయడానికి వచ్చానండి. పర్మిషన్ ఏమో ఇళ్ళ స్థలాలకని ఇస్తారు, మళ్ళీ కట్టేదేమో కమర్షియల్ షట్టర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళ మీద. ఎవరైతే కడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు సంబంధిత అధికారులైన వీళ్ళిద్దరూ. అందుకని చెప్పేసి ప్లస్ డీవియేషన్స్ ఉంటున్నాయి, ప్లాన్ ప్రకారం లేకుండా ప్లాన్కి అతీతంగా కట్టిన వాళ్ళ మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి. మరి మున్సిపాలిటీ ఏర్పడిన దగ్గర నుంచి ఉన్న కన్స్ట్రక్షన్స్ ఆల్మోస్ట్ ఆల్ కూడా పర్మిషన్స్ లేవు, పర్మిషన్స్ ఉన్నా సెట్ బ్యాక్స్లు అవి ఇవన్నీ వదలకుండా కట్టడం అవన్నీ చేస్తున్నారు. వాటి విషయమై కంప్లైంట్స్ ఫైల్ చేయడానికి ఒక 4 కంప్లైంట్స్ ఫైల్ చేశాను ఈరోజు. ఇలా కాకుండా వాళ్ళు చేసే పని పెళ్లి సీజన్లో పెళ్లిళ్ళు వాయించుకుంటూ దేవాలయాల్లో చేసుకుంటూ ఈ వృత్తి తప్ప వేరే పని చేసుకోకుండా బతుకుతున్న వాళ్ళని ఇప్పుడు వచ్చిన వేరే వాళ్ళను వృత్తిలో తీసుకుంటూ మా వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు. ఇది మేము మా కులం సంఘం తరఫు నుంచి ఖండిస్తున్నాము. ఇలాంటి చెప్పకుండా, ఎలాంటి విశ్వవిద్యాలయాలు లేకుండా, ఎలాంటి చేయకుండా మమ్మల్ని సర్టిఫికేట్లు, వృత్తి కళాకారులను మీరు డిప్లొమాలతో వేధిస్తూ మా కళాకారులను కించపరుస్తూ, అవమానపరుస్తూ ఇలాంటి చేయడము మాకు చాలా బాధాకరము. ఈ వృత్తి లేకపోతే మా జీవనోపాధి కలదు. ఏ రెక్కాడి దగ్గర దొక్కాలని పరిస్థితుల్లో మేము ఉన్నాము. పేద కళాకారులను చిన్న చూపు చూస్తూ ఇటు ప్రభుత్వాలు అటు వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని దయచేసి మీరు గుర్తించి మా కళాకారులను గుర్తింపు చేసి మాకు ఇంతకుముందు మా సున్నైన కులంలో గుర్తించలేదు. గత ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2019లో కేసీఆర్ పుణ్యాన ఈ కులం గుర్తింపు అయింది. ఆల్రెడీ గుర్తింపు అయిన కులాస్తులని మనం ఏ విధంగా బతుకుతారో వాళ్ళకి తెలియదా? మరి ఇదే వృత్తి మీద పాటుపడుతున్నట్టు మన కుల వృత్తిని వీళ్ళు కించపరుస్తూ మాకు అన్యాయం చేస్తున్నారు. ఈ నాదస్వరం పేరుతో వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వచ్చి మా కులస్తులని ఎక్కడ దేవాలయాల్లో పనిచేయకుండా ఈ ఈవళతులు కుమ్ముక్కైపోయి దొంగ సర్టిఫికెట్లు పెట్టి వాళ్ళు ఉద్యోగాలు సంపాదిస్తూ మా వాళ్ళని అన్యాయం చేస్తున్నారు. ఇలాంటి చర్యలను మేము ఖండిస్తున్నాము. మీరు ఇక్కడైనా కళ్ళు తెరిచి మా కులస్తులని, మా ఈ వృత్తిపై ఆధారపడ్డ వాళ్ళని మీరు కనుక వీళ్ళకు సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దేవాలయాల ముందు మేము ధర్నాకు దిగుతాము. ఎలాంటి వెనుకవాడికి వేయము. ఎందుకంటే మా కళాకారులను గుర్తించకపోతే మేము ఎప్పటికీ ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే దీనికి సరైన అవకాశాలు, సరైన మీరు కళాశాలలు పెట్టకుండా మమ్మల్ని సర్టిఫికేట్ల పేర్ల వేదనడం ఎంతవరకు కరెక్టు? ఇప్పటికున్న వాళ్ళని కూడా, ఆల్రెడీ చేసిన వాళ్ళని కూడా మీరు ఒకసారి సర్టిఫికేట్ వెరిఫై చేస్తే ఎవరు స్థానికులో ఎవరు స్థానికేతరులో మీకు తెలుస్తుంది. దీనికి దేవాదాయ శాఖ మరియు సంబంధిత అధికారులు ఎప్పటికైనా మీరు ఈ కళాకారులను గుర్తించకపోతే మా జీవితాలు మేము మా భార్య పిల్లలు పోషించే పరిస్థితి ఉంది. కావున దయచేసి మీడియా మిత్రులారా ఈ విషయాన్ని మీరు ఎంతవరకు మీరు హైలైట్ చేస్తారో, ఎంతవరకు మా గురించి ఆలోచన చేసి ముందు తీసుకెళ్తారో దయచేసి అర్థం చేసుకొని మా వృత్తిని కాపాడాలి. లేకపోతే మా వృత్తి కనుమరుగే పరిస్థితి ఉంది. దయచేసి అర్థం చేసుకోవాలని సెలవు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.